చంద్రబాబు ఏపీ పాలనని లోకేష్ కి అప్పగించారన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పరిశీలిస్తే చంద్రబాబు మార్కు పాలన సాగుతున్నట్లు కనబడడం లేదన్నారు. లోకేష్ రెడ్ బుక్ పాలనకి భయపడేది లేదన్నారు. మరోసారి స్పష్టం చేశారు రాంబాబు. చంద్రబాబు గత పాలనకు ఈ పాలనకు చాలా తేడా ఉందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. లోకేష్ కు రాష్ట్ర పాలనను అప్పగించడం వల్లే రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయన్నారు. పిల్లోడికి రాష్ట్ర రాజకీయాలు ఇచ్చి ఆడిస్తున్నారు. గిలక్కాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు లోకేష్. కొద్దిగా మాట్లాడటం బెటర్ అయ్యాడని అనుకుంటున్నారు, కానీ అసలు ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి ఆటలు ఆడుకుంటున్నాడు రాష్ట్రంతో. చంద్రబాబు ఎప్పుడన్నా ప్రవర్తించాడట? నాకు తెలుసుగా. చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన ఇట్లా ఉందా? లేదు. పుత్రోత్సాహం, పుత్రుడి కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని టీవీలు పెట్టుకుని అమ్మడరామ మీద నువ్వేళ్ళు అక్కడి నుంచి ఫోన్లు చేస్తాడు. ఎస్పీలు వస్తేనేమో రావద్దని చెప్తాడు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిద్దంట. ఇప్పుడు తెలియదా నీకు? మొరలేదా నీకు? ఇట్లా భయపడతావా? చెప్పాంగా, జగన్ కాదు, నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. మాజీ మంత్రి ఇంటిపై గంటల తరబడి దాడులు జరిగితే పారిశ్రామికవేత్తలు ఎవరు వస్తారని ప్రశ్నించారు అంబటి రాంబాబు. 7 గంటల సేపు ఎక్స్ మినిస్టర్ ఇంటి మీద పడి దాడి చేస్తుంటే ఇది అశాంతి కదా? ఎవడొస్తాడు? ఇండస్ట్రీ లిస్టు. నీకు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు లేకుండా వాళ్ళని కొట్టిస్తావుగా ఈ వచ్చిన బాపత్తో. ఏమిటి అన్యాయం? ఒక్కసారి తిరిగి ఆలోచించుకోనారా చంద్రబాబు నాయుడు గారు? నీ కుమారుడు, మీ ఇద్దరే ప్రధాన A1 A2 క్రిమినల్స్ నా మీద అటాక్ చేయడానికి కారణం మీరే. తనకు కళ్యాణదుర్గం పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు అంబటి రాంబాబు. కళ్యాణదుర్గం పోలీసులు వచ్చారు, వాళ్ళకి ఇంకా ఆర్డర్ లేదంట. ఈ కళ్యాణదుర్గం పోలీసులు ఎవరో తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు ఆ రోజున ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అదే 36 కేసులు రిపీటెడ్గా ఉన్న కేసుల్లో ఆ క్రాష్ చేశారు. అయినా వాళ్ళకి చేరలేదంట. వాళ్ళు సంతకం పెట్టి పంపించమంటే సంతకం పెట్టి పంపించారండి. అంతకుముందు అంబటి రాంబాబును పరామర్శించారు వైసీపీ నేత వల్లభనేని వంశీ. దాడి జరిగిన రోజు పరిస్థితులను వంశీకి వివరించారు అంబటి. అనంతరం ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు నేతలు.